యూరియా మంచిగానే ఉంది కానీ కొంతమంది కావాలని ఇట్లా చేస్తారు, ముఖ్యంగా లైన్ లో నిలబడి ఓపిక లేదు లేదు చెప్పులు పెట్టినారు, ఆ. చెప్పులు విన్నే 8 గంటలు నిలబడలేరా అంటుండు. రేపు పొద్దున 6 గంటలకు వచ్చిన పడితే సాయంత్రం పొద్దు గిరిగిప్పి, పొద్దున 6 గంటలకు వచ్చిన పడితే సాయంత్రం పొద్దు గిరిగిప్పి నాకు పొడిగాస్తుందే పొడిగాస్తుందే ఏముంది అంటే అప్పుడు నిలవలేదా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు లైన్ లో చెప్పలేదుగా బీఆర్ఎస్ చెప్పలేదుగా బీఆర్ఎస్ చెప్పలేదుగా బీఆర్ఎస్ చెప్పానా లైన్లలో నిలవలేదా? నిలబడలేదు ఆ. నిలబడలేదు చీడిపత్రులు డబ్బులు ఆడిపోతే ఆడకి కొండపోతే పిలిచిస్తుంది ఆ. అటువంటిది ఎంతేను తాగానికే పెట్టినాడు రైతులు ఎంతేను తాగానికే ఆ. దుమ్ముంటే రైతు రాజ్యం అంటుండు, మరి రైతుల రాజ్యం ఇదంతా కాంగ్రెస్ అంటుండు. రైతు రాజ్యం కాదు ఆ. బీఆర్ఎస్ ఇదే కేటీఆర్ ఉంటే కొట్లాడి దుడ్డిపిస్తున్నాం మాకి ఆ. చీడిపత్రులకి ఆ. ఎంత గద్దువాలు తాలూకు ఇంకా తీరలేదా చీడిపత్తి సమస్య? తీరలేదు ఆ. లెక్కలు డబ్బులు ఇచ్చలేరు లెక్క డబ్బులు 1,40,000 రావాలి నాకు లెక్కలు డబ్బులు 1,40,000 రావాలి నాకు ఇంకా 22 క్వింటాల 60 కిలో అయినాయి నా భీంపురం 1,40,000 రావాలి ఇంకా ఏం చెప్పుకున్నా పిల్లలు మళ్ళీ చెప్తున్నా ఏమంటుంది ప్రభుత్వం దగ్గరికి పోతురా? ఏమంటుంది అసలు ఏంది పరిస్థితి? ఇస్తాము హైదరాబాద్ పారిపోయినంట కర్నూలు పారిపోయినంటే మనం ఏం చేయాలి కంపెనీ బంద్ అయినవి వాడు అడ్రస్ లేడు అంటాడు ఆ. యాదెత్తు మమ్మకి పోయి